ఐపీఎస్ అధికారిపై చీటింగ్ కేసు విశ్రాంత ఐఏఎస్ అధికారి బన్వర్లాల్ ఇంటికే ఎసరు పెట్టారని ఫిర్యాదు. పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ నవీన్ కుమార్ను విచారించిన పోలీసులు అంట. సో ఈ నవీన్ కుమార్ ఈయన కాదనుకుంటా, ఇంకో నవీన్ మిట్టల్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండు కదా, సో ఆయన కూడా ఉన్నాడు. ఐఏఎస్ అధికారిపైన చీటింగ్ కేసు అంట. హైదరాబాద్లో విశ్రాంత ఐఏఎస్ అధికారి బన్వర్లాల్ ఇంట్లో అక్రమంగా పాగా వేశారన్న ఆరోపణలపై ఐఏఎస్ అధికారి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ నవీన్ కుమార్ భట్ను బుధవారం నగర సిసిఎస్ పోలీసులు విచారించారు. ఈ కేసుకు సంబంధించి జూబ్లీ హిల్స్కు చెందిన భార్యాభర్తలు ఓర్సు సాంబశివరావు, రూపా డింపుల్ నవీన్ కుమార్పై సెప్టెంబర్ 17న పోలీసులు చీటింగ్ సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సాంబశివరావు డింపుల్లను ఈ నెల 23న అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అప్పటి నుంచి నవీన్ కుమార్ పరాల్లో ఉన్నట్టు పోలీసులు రిమాండ్ డిపార్ట్లో పేర్కొన్నారు. తాజాగా ఆయనకు పోలీసులు జారీ చేసి బుధవారం అదుపులోకి తీసుకున్నారు. సిసిఎస్ ఠాణాకు తరలించి విచారించారు. అనంతరం 41 సిఆర్పిసి నోటీసులు జారీ చేసిరంట. సో ఐపీఎస్ అధికారి పైన చీటింగ్ కేసు, విశ్రాంత ఐఏఎస్ అధికారి బన్వర్లాల్ ఇంటికి ఎసరు పెట్టారని ఫిర్యాదు అంట. సో వాళ్ళకి సంబంధించిన ఆ సభ్యులను తీసుకుని విచారించారు, నోటీసులు ఇచ్చినారు.